ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషకాంకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో సంతాన సమస్యల్ని ఏ విధంగా రాహు సూచిస్తాడు, రాహు ఇచ్చేటువంటి సంతాన సమస్యలు ఎలాంటివి, ఎటువంటి సమస్యలను ఇస్తాడు రాహువు, సంతానపరమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు, అటువంటి గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు రాహు యొక్క ప్రభావం ఏమిటి అనేది తెలుసుకుందాము. ఈ రోజుల్లో చాలా కామన్గా చూస్తున్నటువంటి సంతాన సమస్యలను చూసినట్లయితే, ఒకటి సంతానం లేకపోవడము, అలాగే సంతానం లేకపోవడం వలన కొన్నాళ్ళ తర్వాత దత్తత తీసుకోవడము, అదేవిధంగా సంతానం అనారోగ్యంతో జన్మించడము, ఆటిజం వంటి కొంత ప్రాబ్లమాటిక్ డిసీజ్తో జన్మించడము, ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాము. ఇలాంటివన్నీ గమనించినప్పుడు ఒక అనాలిసిస్ కనెక్ట్ చేసినట్టయితే, కొన్ని ఎగ్జాంపుల్ చార్ట్స్ తీసుకుని స్టడీ చేసినట్టయితే అందులో రాహు యొక్క పాత్ర మనకి స్పష్టంగా కనపడుతుంది. రాహు యొక్క పాత్ర కనుక మనం గమనించినట్లయితే, ఒకటి రాహుకి రెమెడీస్ చేసుకోవడము, అలాగే కొంత మెంటల్గా ప్రిపేర్ అవడము అనేది చెప్పదగినటువంటి సూచన. రాహు ఎప్పుడైతే సంతానపరమైనటువంటి స్థానాల్ని, గ్రహాల్ని, ఆరూఢాల్ని ప్రభావితం చేస్తాడో తప్పకుండా వారికి ఏదో ఒక విధమైనటువంటి సంతాన సమస్య ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా రాహువు రవిని కానీ గురువుని కానీ ప్రభావితం చేసినప్పుడు పంచమాధిపతిని, ఉత్తరకారక గ్రహాన్ని, పంచమ స్థానాన్ని, భాగ్యస్థానాన్ని, లాభస్థానాన్ని, అంటే 5th హౌస్, 9th హౌస్, 11th హౌస్, పంచమ స్థానం యొక్క ఆరూఢము, పంచమారూఢము, భాగ్యారూఢము, లాభారూఢము, ఇవి రాహువు చేత ప్రభావితం అయినప్పుడు, రాహువు కేతువు ఇద్దరు కూడా ప్రభావితం చేసినప్పుడు తప్పకుండా వారికి కొంత తీవ్రమైనటువంటి సంతాన సమస్య ఉంటుంది. అయితే మీరు కాలపురుష చక్రాన్ని కనుక చూసినట్టయితే అందులో 5th హౌస్ అనేది సింహం అవుతుంది, దానికి అధిపతి రవి. అలాగే 9th హౌస్ గురువు ఇల్లైనటువంటి ధనస్సు. రవిని కనుక చూసినట్టయితే రవి నైసర్గికంగా కూడా పితృకారకుడు, అలాగే గురువు పుత్రకారకుడు. ఈ రెండు స్థానాలు కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు తెలుస్తుంది గురువు యొక్క పాత్ర, రవి యొక్క పాత్ర. ఈ రెండు గ్రహాలు కూడా రాహువు చేత ఇంపాక్ట్ అయినప్పుడు తప్పకుండా వారికి తీవ్రమైనటువంటి సంతాన సమస్య ఉంటుంది. ఇది కనుక మనం మ్యాచ్ మేకింగ్ సమయంలో చూసినట్టయితే కొంతవరకు డెసిషన్ తీసుకోవడంలో కూడా ఇది సహాయపడుతుంది. డెస్టినీని తప్పించలేకపోయినప్పటికీ కూడా మన వంతు ప్రయత్నంగా మనం ఎప్పుడైతే అనాలిసిస్ చేస్తామో, మ్యాచ్ మేకింగ్ చేస్తామో, అప్పుడు ఇలాంటి కాంబినేషన్స్ కనుకున్నప్పుడు కొంతవరకు ఆలోచించడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేవలం లగ్నం నుంచి స్థానాలు వాటి అధిపతులే కాకుండా జైమిని చరకారకత్వాల్ని, జైమిని ఆరూఢాలను కూడా స్టడీ చేసినప్పుడు మనకి మరింత క్లారిటీ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వీడియోలో నేను 3 ఎగ్జాంపుల్ చార్ట్స్ చూపించి అందులో రాహు యొక్క పాత్ర వలన ఎటువంటి సంతాన సమస్యలు అనేవి జాతకుడికి ఏర్పడ్డాయి, ఇందులో రాహు యొక్క ప్రబలమైనటువంటి పాత్ర ఎలా ఉంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే డెస్టినీని తప్పించలేకపోయినప్పటికీ కూడా మన చేతిలో ఉన్నంత వరకు మనము మ్యారేజ్ సమయంలోనే ఒక చార్ట్ని ఫైనలైజ్ చేసేటప్పుడు ఇటువంటి కాంబినేషన్స్ ఉంటే ఆలోచించడానికి అవకాశం కల్పిస్తాయి ఇటువంటి కాంబినేషన్స్. కాబట్టి ఈ వీడియోలో నేను ఒక 3 ఎగ్జాంపుల్ చార్ట్స్ అనేవి చూపించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో 3 ఎగ్జాంపుల్ చార్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 1 చార్ట్. ఇది ఈ జాతకురాలికి సంతానం అనేది ఆటిజంతో జన్మించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఎటువంటి కాంబినేషన్స్లో అలాంటి సంతాన సమస్య వచ్చింది అని చూసినట్టయితే, లగ్నము కుంభలగ్నము, అందులో రవి, బుధ, రాహు, 3వ శని, అందులో భాగ్యారూఢము, A9 అని ఇక్కడ నేను మెన్షన్ చేశాను. అదేవిధంగా సప్తమంలో కేతువు, తులలో అంటే 9th హౌస్లో పంచమారూఢము, 10th హౌస్లో గురువు పుత్రకారకుడై ఉండడము, 11th హౌస్లో కుజుడు, 12th హౌస్లో శుక్రుడు. ఇక్కడ కూడా లగ్నం నుంచి 5th లార్డ్ అయినటువంటి బుధుడు రాహుతో కలిసి ఉండడము, ఇది మనం గమనించవచ్చు. అది లగ్నంలో. అలాగే రవి కూడా రాహుతో కలిసి ఉండడము. అదేవిధంగా జైమిని రాశి దృష్టితో స్థిరరాశి చరరాశి చూసుకుంటాయి కాబట్టి రాహువు A5
ఉన్నటువంటి తులను చూడడం. అంటే ఇక్కడ పంచమారూఢం అనేది కూడా రాహువు చేత పీడితం అవ్వడం అనేది గమనించవచ్చు మనము. అలాగే కుంభం అనేది మేషాన్ని కూడా చూస్తుంది కాబట్టి అందులో శని ఉండడమే కాకుండా రాహు యొక్క దృష్టి A9 మీద కూడా ఉంది. ఇవన్నీ వెరసి ఆటిజంతో ఉన్నటువంటి బిడ్డ జన్మించడం అనేది జరిగింది. ఆ పాయింట్స్ని ఇక్కడ నేను మెన్షన్ చేయడం కూడా మీరు గమనించవచ్చు. తర్వాత మీరు అనలైజ్ చేసుకోవచ్చు అది. అలాగే A5 నుంచి 5th హౌస్లో రాహువు, A9 నుంచి 11th హౌస్లో రాహువు. ఇక్కడ 5, 9, 11 హౌసెస్ మనం గమనించాలి. A5 అంటే పంచమారూఢం అనేది తొలలో ఉంది, అక్కడి నుంచి 5th హౌస్లో రాహు ఉన్నాడు. A9 నుంచి 11th హౌస్లో రాహు ఉన్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చార్ట్ చూసినట్టయితే సంతానం చాలా ఏళ్ళు లేక మిస్క్యారేజెస్ అయ్యి తర్వాత దత్తత తీసుకోవడము. ఆ కపుల్ యొక్క హారోస్కోప్ను కూడా నేను అనలైజ్ చేయడం జరిగింది. అందులో మేల్ హారోస్కోప్, భర్త యొక్క హారోస్కోప్ కనుక చూసినట్టయితే లగ్నము మకర లగ్నము, అందులో శుక్రుడు పుత్రకారకుడే ఉన్నాడు, రాహువుతో ఉన్నాడు. అందులోనే A9 కూడా ఉంది. 2 చంద్రుడు, 3 కుజుడు, 5 శని వక్రించి ఉండడము 5th హౌస్లో, 7 కేతువు, 11 బుధ గురువులు, 12 రవి. ఇక్కడ కూడా చాలా స్పష్టంగా మనకు కనపడుతోంది. 5th లార్డ్ శుక్రుడు రాహుతో ఉండడము, పుత్రకారకుడైన శుక్రుడు రాహుతో ఉండడము, భాగ్యారూఢం కూడా రాహుతో ఉండడము. అలాగే A5 అనేది కన్యలో ఉంది, అక్కడి నుంచి 5వ ఇంట రాహు ఉండడము. ఇవన్నీ కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి సంతాన సమస్యకి. ఆ పాయింట్స్ని ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. ఇక థర్డ్ ఎగ్జాంపుల్ చార్ట్ చూసినట్టయితే ఫీమేల్ హారోస్కోప్, అంటే వైఫ్ యొక్క హారోస్కోప్ ఇది. ఆవిడ లగ్నము వృషభ లగ్నము, లగ్నంలో కుజుడు, 3 శని, 4 శుక్రుడు, 5 రవి పుత్రకారకుడై ఉన్నాడు, 6 బుధరాహువులు, 11 గురువు వక్రించి ఉండడము, 12 చంద్రకేతువులు. ఇక్కడ కూడా 5th లార్డ్ బుధుడు రాహువుతో కలిసి 6th హౌస్లో ఉండడము అనేది మనం గమనించవచ్చు. ఇక్కడ బుధుడు చాలా తీవ్రంగా ప్రభావితం అయ్యాడు దుస్థానంలో, అందులోనూ రాహువుతో కలిసి ఉండడము 5th లార్డ్ అయ్యి. అదేవిధంగా పుత్రకారకుడు రవి నుంచి 9వ ఇంట్లో కుజుడు ఉండడము. పుత్రకారకుడు రవి నుంచి 9వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. రాశి దృష్టితో రాహు చూస్తున్నాడు వృషభాన్ని. ఇది కూడా ఒక ప్రబలమైనటువంటి కారణంగా మనం గమనించవచ్చు. ఈ విధంగా రాహు యొక్క ప్రభావం ఉన్నప్పుడే తీవ్రమైనటువంటి సంతాన సమస్యలు అనేవి ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తించి ఇందాక చెప్పినట్టుగా కొంత ముందుగానే మెంటల్గా ప్రిపేర్ అవ్వడం ఒకటి, లేదా మ్యాచ్ మేకింగ్ సమయంలో అటువంటి మ్యాచ్ని డిసైడ్ చేయొచ్చా లేదా నిర్ణయం తీసుకోవడం అనేది ఇంకొక పాయింట్. ఈ రెండిట్లో కూడా ఇటువంటి అనాలిసిస్ అనేది సహాయపడుతుంది. ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్ చార్ట్స్లో చూపించినట్టుగా రాహు యొక్క పాత్రను మనం స్పష్టంగా గమనించవచ్చు. సంతానపరమైనటువంటి సమస్యల్ని మనం అనలైజ్ చేసేటప్పుడు రాహు ఎప్పుడైతే 5th లార్డ్, 9th లార్డ్, 11th లార్డ్, 5th హౌస్, 9th హౌస్, 11th హౌస్, ఆ స్థానాల యొక్క ఆరూఢాలు, అలాగే పుత్రకారక గ్రహము గురువుని, రవిని ఇంపాక్ట్ చేస్తాడో తప్పకుండా వారికి సంతాన సమస్యలు తీవ్రమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అటువంటి వింశోత్తర మహాదశ నడుస్తున్నప్పుడు, జైమినీ దశ నడుస్తున్నప్పుడు తప్పకుండా వాటి యొక్క ఫలితాన్ని జాతకుడు అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఇందాకే చెప్పినట్టుగా డెస్టినీని మార్చలేకపోయినప్పటికీ కూడా మనవంతు ప్రయత్నంగా మనం కొంతవరకు పరిహారాలు చేసుకోవడము, అలాగే మ్యాచ్ మేకింగ్ టైంలో మ్యారేజ్ని ఫైనలైజ్ చేసేటంలో ఇటువంటి అంశాలను గమనించడం అనేది కొంతవరకు మనకి సహాయపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ 3 ఎగ్జాంపుల్ చార్ట్స్ చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.